ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి సమ్మర్ డ్రింక్ అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటంటే రోస్ మిల్క్ అనమాట. ది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు ముందుగా కావాల్సినవి చూద్దాం. చూడండి, ఇంగ్రీడియంట్స్ అయితే రోజ్ సిరప్, అలానే కొద్దిగా షుగర్, ఐస్ క్యూబ్స్, అలానే ఒక మిల్క్ ప్యాకెట్ అండి. చూసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఇందులో మనము ఫస్ట్ పాలైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి పాలతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది కాచుకొని కూడా చేస్తారండి పాలు, బట్ ఇలా పచ్చి పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్, అలానే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే రోజ్ సిరప్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనకు మార్కెట్లో అయితే రోజ్ సిరప్స్ చాలానే అవైలబుల్గా ఉంటున్నాయి కదా, సో చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ ఎసెన్స్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా ఎంత పింకిష్ కలర్లో ఎంత బాగుంది చూడటానికి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అయితే చేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. రోజ్ ఎసెన్స్ ఉంటే సరిపోతుందండి. మనకు రోజ్ మిల్క్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం అవే బయట కొని తాగాలంటే ఎంత కాస్ట్ పెట్టాలి కదా. సో కొంచెం టైం స్పెండ్ చేశారంటే ఇంట్లోనే ఇలా మంచిగా రోజ్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రోజ్ మిల్క్ ఒట్టిగా ఇలానే తాగినా బాగుంటుంది, లేకుంటే కొద్దిగా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్కి ఇలాంటి కూల్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అయితే తీసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి ఈ సమ్మర్లో ట్రై చేయండి, బాగుంటుంది. చూసారా, చూడటానికి ఎంత బాగుంది కదండి పింక్ కలర్లో. నేను ఇక్కడ కొంచెం ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర వెనిలా ఐస్ క్రీమ్ ఉందండి, సో పైన ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ లేకుంటే డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చూడటానికి ఎంత కలర్ఫుల్గా తాగాలనిపిస్తుంది కదా. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.